ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని దేవస్థాన ప్రతిష్ట, బాలరాముని విగ్రహ ప్రతిష్ట రెండు జరిగినాయి. అందులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాపట్లలో ఏర్పాటు చేసినటువంటి మహర్షి ఆశ్రమ గోశాలలో ఈరోజు శ్రీరాముని హోమం జరిగింది. ఈ హోమాన్ని గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి ఈ ఆశ్రమ నిర్వాహకులు బాబు నాగేంద్ర గారు మాట్లాడతారు. ముందుగా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు మనందరికి కలగాలని కోరుకుంటున్నాం. బాపట్లో మహర్షి ఆశ్రమ గోశాల ఈరోజు మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించున్నాం. శ్రీరామ మహాయజ్ఞ కార్యక్రమం. దీనికి కారణం ఒకటి, 500 సంవత్సరాల క్రితం నుంచి మన హిందూ బంధువులందరూ కూడా ఆ రామాలయాన్ని అయోధ్యలో చూడాలి అనుకున్నారు. కానీ అది నెరవేరలేదు. అనేక బాధలు, అనేక ప్రాణత్యాగాలు చేసుకున్న తర్వాత నేడు చాలా సంతోషదాయకమైన విషయాన్ని మనం గ్రహించాం. ఇది ఒక పండుగగా చేసుకుంటున్నారు అన్ని చోట్ల. గ్రామాల్లో ఈ యొక్క శ్రీరామనవమి యొక్క పండగ ఎట్లా చేసుకుంటామో రాముల వారి పండుగ వాళ్ళు చేసుకుంటున్నాం. అంటే శ్రీరామనవమి ఈ రోజు అన్నట్టుగా నిర్వహించుకుంటున్నారు. కారణం ఒకటి, పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి మానవుడికి తన యొక్క కుటుంబ సౌఖ్యాలు ఎలా ఉండాలి అనే తెలియజేసే విధంలో రామాయణాన్ని ఒక తయారు చేసి మనందరికీ జీవన విధానం తీసుకొచ్చిన రామచరిత్ర ఆ రాముల వారిది. ఆయన మానవ జన్మెత్తి మానవుడు ఎలా నివసిస్తున్నాడో, మానవుడు ఎలా నివసించాలో, ఎలా ఆ యొక్క ధర్మాన్ని కాపాడాలో అనే విషయాన్ని తెలియజేసిన మహనీయుడు ఆయన. అలాంటిది మన భారతదేశంలో హిందువుల ఐక్యతగా ఉండి హిందువులందరూ కలిసి ఉన్న ప్రదేశంలో మనం ఈనాడు రామాలయం కట్టుకుంటానికి 500 సంవత్సరాలు పట్టింది. నిజంగా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 రోజులుగా ఈ కార్యక్రమం కోసం కృషి చేస్తూ అటు వారణాసి నుంచి రామేశ్వరం దాకా ఉపవాసం ఉండి నేలపడక చేసే ఒక ప్రధాని చరిత్ర ఇది. భారతదేశ చరిత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రధాని ఉపవాసం ఉండి నేల మీద పడుకొని ఈ యొక్క రాముల వారు ఎక్కడైతే తిరిగారో ఆ రాముల వారి ప్రదేశాలన్నీ దగ్గరికి వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేసి దీక్షగా ఈనాడు మనకి అయోధ్యలో ఆ బాలరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఆయనకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత ప్రధానిగా. ముఖ్యంగా చెప్పాలంటే భారతీయుల మనోభావమే రాముడు. భారతీయులు ఐక్యతగా ఉండాలంటే రాముడు. భారతదేశం సిరి సంపదల్లో ఉండాలంటే రామాయణం, రాముడు. అలాంటి ఈ రాముణ్ణి ఇవాళ మనం చూసుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ చూసుకుంటే భాగ్యం మనకు కలిగింది. అయితే ఈ మహర్షి ఆశ్రమ గోశాల అనేది సనాతన జ్ఞాన ధర్మపీఠం. ఇది సనాతనమైన ఆలోచనతో, సనాతనమైన సిద్ధాంతాన్ని, సనాతనమైన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి మనం అని తెలియజేసే సాధనలో భాగంగానే ఈ ఆశ్రమం పెట్టాం. ఈరోజు మేము మీ యొక్క సుమన్ టీవీ వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని 10 మందికి చూపిస్తున్నారు. చాలా సంతోషదాయకమైన విషయం. ప్రతి హిందూ బంధువుల ఇళ్లకి ఈ యొక్క మీ ద్వారా మేము కూడా అందరికీ పరిచయం అవుతున్నాం. మరొకసారి మీకు ధన్యవాదాలు. బాబు నాగేంద్ర గారి మాటల్లో హిందూ అనేది మతం కాదు, హిందూ అనే ధర్మం. హిందూ ధర్మం ఏం చేస్తుందంటే అన్ని మతాలని హక్కును చేర్చుకొని సనాతన ధర్మాన్ని చక్కగా పాటిస్తుంది. సనాతన ధర్మం అంటే తోటి మనిషిని మనిషిలాగా చూడటం, అది రామతత్వం అని, హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత అదేనని, ఈ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రజ్వరిల్లుతుందంటే దానికి కారణం హిందూ మతం, హిందూ ధర్మం, అదే రామతత్వం, అదే మన భారతదేశం అని ఈరోజు బాబు నాగేంద్ర గారి మాటల్లో చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్ర మహారాజ్ की जय. अयोध्या रामचंद्र महाराज की जय. अयोध्या रामचंद्र महाराज की जय. जय बाल श्री रामचंद्र महाराज की जय.